హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో భాగంగా 4వ చాప్టర్ అయినటువంటి ఆర్థిక మౌలిక సదుపాయాల గురించి డిస్కస్ చేయడం జరిగింది. గత వీడియోకు కొనసాగింపుగానే మరికొన్ని అంశాలను ఈ యొక్క వీడియోలో డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు డిస్కస్ చేయబోయేటువంటి టాపిక్ అనేది తెలంగాణ జాగ్రఫీ పరంగా, అదేవిధంగా సోషియో ఎకనామిక్ అవుట్లుక్లో పరంగా చాలా ఇంపార్టెంట్ ఉన్నటువంటి టాపిక్ అండి. సింగరేణి కాలరీస్. ఈ యొక్క సింగరేణి కాలరీస్ ని మనం SCCL గా కూడా పిలవడం జరుగుతుంది. అలాంటి సింగరేణి కాలరీస్ అనేది ఒక ప్రభుత్వ పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ గా, అంటే పబ్లిక్ కంపెనీ లిమిటెడ్ గా 1920 డిసెంబర్ 23వ తేదీ నాడు మారడం జరిగింది. అందుకోసమే ప్రతి ఏటా కూడా డిసెంబర్ 23వ తేదీని సింగరేణి దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. అయితే ఈ యొక్క సింగరేణి కాలరీస్ లో 2 ప్రభుత్వాల యొక్క వాటా ఉందండి. ఇందులో కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది, రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉండడం జరిగింది. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా 51% కలిగి ఉండగా కేంద్ర ప్రభుత్వం వాటా 49% కలిగి ఉందండి. ఇక్కడ నుంచి ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. సింగరేణిలో తెలంగాణ ప్రభుత్వం వాటా వచ్చేసి 51%, అదేవిధంగా భారత ప్రభుత్వం వాటా ఎంత అంటే 49% అని గుర్తుంచుకోండి. అయితే తెలంగాణలో ఈ యొక్క సింగరేణి బొగ్గు నిల్వలు తెలంగాణలో ఉన్నటువంటి ప్రాణహిత గోదావరి లోయలో దాదాపుగా 350 కిలోమీటర్ల మేరకు విస్తరించి ఉండడం జరిగింది. ఇది కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. సింగరేణి బొగ్గు నిల్వలు ఏ నదుల మధ్య విస్తరించి ఉన్నాయని అడగడానికి అవకాశం ఉంది కాబట్టి ప్రాణహిత గోదావరి లోయలని గుర్తుంచుకోండి. దాదాపుగా 350 కిలోమీటర్ల మేర తెలంగాణలో సింగరేణి నిల్వలు అనేవి విస్తరించి ఉండడం జరిగింది. అయితే ఈ యొక్క మొత్తం నిరూపితమైనటువంటి భౌగోళిక బొగ్గు నిల్వల మొత్తం ఎంత అని కూడా ఎగ్జామినర్ అడగడానికి అవకాశం ఉంది కాబట్టి 8,791 మిలియన్ టన్నులు అండి. చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి. అదేవిధంగా ప్రస్తుతం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ అనేది తెలంగాణలో ఉన్నటువంటి 6 జిల్లాల్లో విస్తరించిందండి. చాలా ఇంపార్టెంట్. ఎన్ని జిల్లాల్లో విస్తరించింది అని అడుగుతాడు కాబట్టి 6 జిల్లాలని గుర్తుంచుకోండి. ఓకేనా? 6 జిల్లాల్లో విస్తరించి ఉండడం జరిగింది. ప్రస్తుతం సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ కింద తెలంగాణలో ఎంతమంది సింగరేణి ఉద్యోగులు పనిచేయడం జరుగుతుందంటే 41,660 అండి. చాలా ఇంపార్టెంట్. సింగరేణిని నమ్ముకొని జీవిస్తున్నటువంటి శ్రామికుల సంఖ్య 41,660 మంది అండి. ఇది ఎప్పటి వరకు అంటే ఏప్రిల్ 30 నాటికి అందిన సమాచారం మేరకు సింగరేణిపై ఆధారపడి జీవిస్తున్న వారి సంఖ్య 41,660 అని గుర్తుంచుకోండి. అదేవిధంగా సింగరేణి మొత్తంగా 39 గనులలో విస్తరించి ఉందండి. చాలా ఇంపార్టెంట్. సింగరేణి ప్రస్తుతం ఎన్ని గనులలో తన యొక్క బొగ్గు నిల్వలను కలిగి ఉంది అంటే 39 బొగ్గు నిల్వలు అని లేదా 39 గనులు అని గుర్తుంచుకోండి. ఇందులో 17 వచ్చేసి ఓపెన్ కాస్ట్, అదేవిధంగా భూగర్భ గనులు వచ్చేసి 22 అండి. ఇక్కడ నుంచి ప్రశ్న రావడానికి అవకాశం ఉంది కాబట్టి గుర్తుంచుకోండి. సింగరేణి మొత్తం గనుల సంఖ్య ఎంత అంటే 39, ఓపెన్ కాస్ట్ వచ్చేసి 17, అదేవిధంగా భూగర్భ గనులు వచ్చేసి 22 అని గుర్తుంచుకోండి. అయితే దేశ బొగ్గు ఉత్పత్తిలో మన యొక్క తెలంగాణ నుంచి యొక్క సింగరేణి వాటా ఎంతగా ఉంది అంటే 7.5% అని గుర్తుంచుకోండి. దేశం యొక్క బొగ్గు ఉత్పత్తి మొత్తంగా 100% అనుకుంటే అందులో ఏకంగా 7.5% తెలంగాణ సింగరేణి నుంచే లభిస్తుంది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పటి వరకు చెప్పినటువంటి అంశాలలో కంపల్సరిగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో 1 లేదా 2 ప్రశ్నలు అడగడానికి అవకాశం ఉంది. అలాంటి సింగరేణి చారిత్రకంగా మరియు ప్రస్తుతం ఎంతో గొప్పగా ఉండడం జరిగింది. అలాంటి సింగరేణి ప్రస్తుతం విద్యుత్తును కూడా ఉత్పత్తి చేయడం జరుగుతుంది. కాబట్టి సింగరేణి భూమి మీద 229.5 మెగావాట్ల అండి. చాలా ఇంపార్టెంట్. ఈ డిజిట్ ను కూడా గుర్తుంచుకోండి. సింగరేణి క్యాలరీస్ కంపెనీ లిమిటెడ్ విద్యుత్తును ఉత్పత్తి కూడా చేయడం జరుగుతుంది. అందులో భూమి మీద 229.5 మెగావాట్లు మరియు నీటి మీద 5 మెగావాట్ల మొత్తంగా 234.5 మెగావాట్ల సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరిగింది అని గుర్తుంచుకోండి.
అయితే 2024-25 నాటికి అంటే మొదటి త్రైమాసికం నాటికి అదనంగా 65.5 మెగావాట్లను కూడా పూర్తి చేయాలని ఒక లక్ష్యాన్ని కూడా పెట్టుకోవడం జరిగింది సింగరేణి. మరొకసారి చూడండి, 2024-25 మొదటి త్రైమాసికం నాటికి అదనంగా 65.5 మెగావాట్లను పూర్తి చేయాలని సింగరేణి లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. సింగరేణి తన నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి చాలా ఇంపార్టెంట్ గా గుర్తుంచుకోండి, సింగరేణి తన నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి మరొక 232 మెగావాట్లను కూడా ఏర్పాటు చేయాలని ఆలోచన కూడా చేయడం జరుగుతుందండి. వీటితో పాటు మొత్తంగా 1300 మెగావాట్ల నూతన సౌర విద్యుత్ ప్రాజెక్టుల ప్రతిపాదనలు కూడా అమలు దశలో ఉండడం జరిగాయి. ఓకేనా. అదేవిధంగా మార్చ్ 2024 చివరి నాటికి సింగరేణి 944.75 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేసిందండి. చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చెప్పబోయే ప్రతి అంశాన్ని క్లియర్గా అర్థం చేసుకోండి. 2024 మార్చి నాటికి సింగరేణి మొత్తంగా 944.75 మిలియన్ యూనిట్ల సౌర విద్యుత్తుని ఉత్పత్తి చేయడం జరిగింది. అయితే ఈ యొక్క ఉత్పత్తిలో 925.57 మిలియన్ యూనిట్ల విద్యుత్తుని గ్రిడ్కు ఎగుమతి చేయడం జరిగిందండి. చాలా ఇంపార్టెంట్. అదేవిధంగా 2022-23లో ఈ యొక్క సౌర విద్యుత్ ఉత్పత్తి అనేది 324.51 మిలియన్ యూనిట్లు ఉండగా ఎగుమతి వచ్చేసి 318.08 మెగా యూనిట్స్ అండి. చాలా ఇంపార్టెంట్. అంటే ఉత్పత్తి కన్నా ఎగుమతి అనేది తక్కువగా చేయడం జరిగింది అనే అంశాన్ని గుర్తుంచుకోండి. ఒకసారి 2022-23లో సౌర విద్యుత్ ఉత్పత్తి ఎంత? 324. అదే ఎగుమతి ఎంత? 318. అంటే మిగులు ఎంత? దాదాపుగా 6 మిలియన్ యూనిట్లు అని గుర్తుంచుకోండి. అదే 2023-24లో సౌర విద్యుత్ ఉత్పత్తి మొత్తం వచ్చేసి 348.52 ఉండగా ఎగుమతి వచ్చేసి 341.25 మెగా యూనిట్స్ అని గుర్తుంచుకోండి. అయితే ఇక్కడ అభ్యర్థులు ఒక అంశాన్ని గుర్తుంచుకోండి. ఏంటి అంటే 2022-23తో పోలిస్తే 2023-24 సౌర విద్యుత్ ఉత్పత్తిలో 7.40% పెరుగుదలను, అదేవిధంగా గ్రిడ్ ఎగుమతిలో 7.28% పెరుగుదలను కూడా మనం సాధించడం జరిగిందని అంశాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా బెంగళూరులో ఉన్నటువంటి జవహర్లాల్ నెహ్రూ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ సైంటిఫిక్ రీసెర్చ్ భాగస్వామ్యంతో తెలంగాణలో ఉన్నటువంటి మంచిర్యాలలో ఉన్నటువంటి జైపూర్లో ఎస్టీపీపీ ప్లాంట్లో కార్బన్ డయాక్సైడ్ని మిథనాల్గా మార్చడానికి ఒక పైలట్ ప్రాజెక్టుతో సహా అనేక హరిత శక్తి కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు దాదాపుగా 500 కిలోల సామర్థ్యాన్ని లక్ష్యంగా కూడా పెట్టుకోవడం జరిగింది. దాని యొక్క నిర్మాణం ప్రస్తుతం కొనసాగుతుంది. అదే అదనంగా 28 మెగావాట్ల మందమర్రి విద్యుత్ కేంద్రంలో కూడా 1 మిలియన్ వాట్స్, 1 మెగావాట్ లేదా 2.5 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ను కూడా ఏర్పాటు చేయాలని సింగరేణి ప్రస్తుతం ఆలోచన కూడా చేయడం జరుగుతుంది. మరొకటండి, కాంగ్రెస్ గవర్నమెంట్ అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి 6 గ్యారంటీలలో ఒక గ్యారంటీ అయినటువంటి గృహజ్యోతి అనేటువంటి కార్యక్రమాన్ని 2024 మార్చి మాసంలో ఎవరైతే అర్హత కలిగినటువంటి గృహ కుటుంబాలకి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తుని అందించడం జరుగుతుంది. ఈ యొక్క ఉచిత విద్యుత్ యొక్క ముఖ్య లక్ష్యం ఏంటి అంటే సమాజంలో ఆర్థికంగా బలహీన వర్గాలకు చెందిన వారికి ఆర్థిక భారాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో ఒక గృహజ్యోతి కార్యక్రమాన్ని 2024 మార్చి మాసంలో ప్రారంభించారు. అయితే 2024 జూన్ 30 నాటికి మొత్తంగా 489.93 కోట్ల రూపాయల రాయితీతో 137.43 లక్షల జీరో బిల్లులు అనేవి అందించడం జరిగింది అని గుర్తుంచుకోండి. చాలా ఇంపార్టెంట్ అండి. అదేవిధంగా ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
పునరుత్పాదక శక్తి అనేది ఏ విధంగా ఉంది, మన యొక్క దక్షిణాది రాష్ట్రాలలో ఏ రాష్ట్రం అత్యధికంగా పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉంది అనే అంశాన్ని డిస్కస్ చేద్దామండి. ఇప్పుడు చెప్పబోయే అంశం అనేది మెగావాట్ల రూపంలో అని గుర్తుంచుకోండి. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ భారత్లో తమిళనాడులో 22,753.54 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని కలిగి ఉండడం జరిగింది. ఇక రెండవ స్థానంలో కర్ణాటక 22,167.03%, అదే ఆంధ్రప్రదేశ్ 11,067.55, తెలంగాణ 7,649.95 మెగావాట్లు, అదేవిధంగా కేరళ 3,371.64 మెగావాట్ల పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని ఈ యొక్క రాష్ట్రాలు కలిగి ఉన్నాయి. కాబట్టి పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో మొదటి స్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో కర్ణాటక, అంటే ఇదంతా కూడా దక్షిణ భారత్లో అండి. దక్షిణ భారత్లో మొదటి స్థానంలో తమిళనాడు, రెండవ స్థానంలో కర్ణాటక, మూడవ స్థానంలో ఆంధ్రప్రదేశ్, నాలుగవ స్థానంలో తెలంగాణ ఉండడం జరిగింది. కాబట్టి తెలంగాణ యొక్క పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత అంటే 7649.95 అని గుర్తుంచుకోండి. మరొక అంశం, తెలంగాణలో పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం అనేది ఏ వనరుల ద్వారా ఈ యొక్క విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందో కూడా మనకు తెలిసి ఉండాలి. అందులో భాగంగా సౌర, పవన మరియు ఇతర సాంప్రదాయేతర ఇంధన వనరులతో దాదాపుగా 7,649.95 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని తెలంగాణ రాష్ట్రం కలిగి ఉండడం జరిగింది. ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యంలో వివిధ వనరుల ద్వారా ఏ విధంగా ఉత్పత్తిని చేస్తున్నామో చూద్దామండి. అందులో భాగంగా సోలార్ ద్వారా దాదాపుగా 62.8% ఈ యొక్క పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని చేయడం జరుగుతుంది. రెండవ స్థానంలో లార్జ్ హైడ్రో ఉంది 31.4%తో. మూడవ స్థానంలో బయో పవర్ ఉంది 2.9తో. ఇక నాలుగో స్థానంలో విండ్ పవర్ ఉంది 1.7%తో. అదేవిధంగా స్మాల్ హైడ్రో కింద 1.2%గా ఉండడం జరిగింది. కాబట్టి వీటి యొక్క వరుస క్రమం పైన ఎగువ నుంచి దిగువకు, దిగువ నుంచి ఎగువకు ఎగ్జామినర్ అమర్చండి అని కూడా అడుగుతాడు. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ముఖ్యమైనటువంటి అంశం అండి. వీటి యొక్క వరుస క్రమాన్ని గుర్తుంచుకోండి. అదేవిధంగా తెలంగాణ యొక్క పునరుత్పాదక విద్యుత్ స్థాపిత సామర్థ్యం ఎంత కూడా గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ సంబంధించినటువంటి క్లాస్. థ్యాంక్ యూ.